హలో నమస్తే. నా పేరు ఎస్ఎస్ పట్నాయక్. నేను ఫిల్మ్ రైటర్ని, డైరెక్టర్ని అండ్ క్వాలిఫైడ్ సోషియాలజిస్ట్ని. ఇదంతా నిన్నే మనం పరిచయం చేసుకున్నాం. అసలు ఈ బిగ్ బాస్లోని అగ్ని పరీక్ష, బిగ్ బాస్కు ముందు ఈ అగ్ని పరీక్ష వచ్చిన పార్టిసిపెంట్గా లేకపోతే జడ్జెస్గా అనే విధంగా తయారైంది. అయితే వీటి గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అనే విషయం నేను క్లియర్గా చెప్పాను. ఎందుకంటే ఇది ఒక సైకలాజికల్, సోషియలాజికల్ థింకింగు, ఒక సమాజానికి మనకి పనికొచ్చే విధంగా, అంటే లోపలికి వెళ్ళేవారు ఉండే బిహేవియర్ని బట్టి మన బిహేవియర్ ఎలా ఉండాలి, మనం ఎలా నడవడుచుకోవాలి, ఎలా మాట్లాడాలనే విషయాలు తెలుస్తాయి అనే విషయంలో నేను చెప్పడం జరిగింది. మళ్ళీ అది రిపీట్ చేస్తే సుత్తులాగా ఉంటుంది. ఇంకా స్ట్రైట్గా విషయానికి వచ్చినట్లయితే ఈరోజు 11 మంది పార్టిసిపెంట్స్ వచ్చారు ఈ ఎపిసోడ్లో, రెండో ఎపిసోడ్లో 11 మంది పార్టిసిపెంట్స్ వస్తే అందులోని మొట్టమొదటి పార్టిసిపెంట్ ఎవరంటే డిమోన్ పవన్ ఫ్రమ్ తణుకు. ఈయన చూడడానికి చాలా చక్కగా ఉన్నాడు, జెన్యూన్గా ఉన్నాడు, చక్కని ముఖంతోనే ఒక తేజవంతంగా కనిపిస్తున్నాడు అనమాట. సో ఇతను చూసిన వెంటనే శ్రీముఖి కూడాను క్యూట్గా మిల్కీ బాయ్లా ఉన్నావు అనే విధంగా ఆమె తనకి ఇచ్చేయడం జరిగింది. ఇక ఆయన యొక్క నీ క్వాలిటీస్ని ఒకసారి నువ్వు ప్రదర్శించు అని చెప్పేటప్పుడు ఆయన జిమ్నాస్టిక్స్ చేసి, అంటే తల కిందలుగా, అంటే చేతులు కింద పెట్టి కాలుపై పెట్టి నడవటం, ఒక్క చేతితో కూడా నిల్చోవటం, అదేవిధంగా ఇక గాలిలో పిల్లి మొగ్గలు అంటారు చూసారా, అట్టాటివి వేయటం, ఇక ఫైట్లోనే ఒక జిమ్నాస్టిక్స్, కొన్ని స్టైల్, అతనిదంటూ ఒక స్టైల్ చూపించడం. ఇక తర్వాత నీ పేరు డిమోన్ పవన్ అని అన్నావు కదా, ఎందుకు ఈ డిమోన్ అని అంటే తను కథలు చదువుతున్నట్టు, ఆ కథలో ఉన్న పాత్రలకి ఇన్స్పిరేషన్ అవుతున్నట్టు, ఆ పాత్రలో నువ్వు ఇన్స్పైర్ అయ్యింది సంఘటనలు ఏంటి అంటే, ఒకటి నేను అందరితో స్నేహభావంతో ఉండాలి, అక్కడ మంచి వాతావరణం క్రియేట్ చేయాలి. ఒకవేళ నా మీద ఎవరైనా వెన్నుపోటు పడాలనుకుంటే అక్కడ నుండి నేను ఎలా తప్పించుకోవాలి, ఆ తర్వాత తిప్పు కొట్టాలి ఎలా అనే విషయంపై డిమోన్ ఎలా ఉంటాడో అలా నన్ను నేను మార్చుకుంటున్నానండి, అలా నేను మెయింటైన్ చేస్తున్నాను అన్నాడు. అంటే చెప్పకనే తను చెప్పాడు హౌస్లోకి వెళ్ళాక తను ఎలా ఆడతాడు అనేది. ఈ విషయం కూడా చాలాగా మనకి కన్వే చేయగలిగాడు. ఇలా కన్వే చేయగలగడంతో ఏంటంటే ఇంకొకటి ఆయనకి సైకలాజికల్ థింకింగ్, అంటే మెంటల్ ఎబిలిటీ కోసం ఇంకొక క్వశ్చన్ వేశారు. నువ్వు ప్రేమించావని. ఎస్, ప్రేమించానని చెప్పారు. తర్వాత ప్రేమించేటప్పుడు అమ్మాయి గురించి నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేసావంటే ఇంక నేను ప్రపోజ్ చేయలేదు. ఎందుకు అంటే నేను ప్రేమించాను, కానీ నాకంటూ ఒక జాబ్ లేదు, ఒక లైఫ్ సెటిల్మెంట్ లేదు, సెక్యూరిటీ లేదు. అలాంటప్పుడు నేను అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేస్తాను, అందుకని నాకు ఒక లైఫ్కి ఒక సెటిల్మెంట్ వచ్చాక ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను అన్నాడు. మరి ఈ లోపల అమ్మాయి పెళ్ళి అయిపోతే అంటే, అమ్మాయి పెళ్ళి అవ్వకుండా ఉంటే నా అదృష్టం, పెళ్ళి అవ్వకుండా అయిపోతే నా దురదృష్టం. ఆ తర్వాత ఏం చేసావు అంటే పెళ్ళి అయిపోయిందని చెప్పాడు. అప్పుడు ఏం చేసావు? బ్యాడ్ లక్ అనుకున్నాను, నా లైఫ్ని కొనసాగిస్తున్నాను అన్నాడు. అది కూడా నవ్వుతూనే చెప్పాడు. ఇక్కడ అతనికి అర్థమైంది 3 విషయాలు ఇక్కడ ఉన్నాయని. గొప్ప విషయాలు ఏంటంటే, ఒకటి, అతను మెంటల్ ఎబిలిటీలో ఒక అమ్మాయిని ప్రేమించాడు, తన మనసు ప్రేమించింది, కానీ తను ఐ లవ్ యూ చెప్పడం కోసం ఏంటంటే ఒక సెక్యూరిటీ అమ్మాయికి నేను ఇవ్వగలగాలి, అప్పుడు నాకు సెటిల్మెంట్ కావాలి అనే విషయంలో ఆయనకు ఒక పరిపక్వత ఉంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, మరి అమ్మాయి ఒకవేళ 6 సంవత్సరాలు నువ్వు వెయిట్ చేసిన ఇన్ని సంవత్సరాల్లో ఒకవేళ వెయిటింగ్ లేక అమ్మాయి పెళ్లి చేసుకుంటే, ఆమె వస్తే నా అదృష్టం అనుకుంటాను, రాకపోతే నా దురదృష్టం అనుకుంటాను అన్నాడు. తన మీదే అదృష్టాన్నైనా దురదృష్టాన్నైనా తన మీదే వేసుకున్నాడు. కానీ చాలామంది ఏమంటారు, వస్తే ఆమె అదృష్టం అండి, రాకపోతే తను బ్యాడ్ లక్ అనుకుంటానండి, నా లాంటి దొరకడం చాలా కష్టం అండి అంటూ తనకు తానుగా చెప్పుకుంటాడు. కానీ తనకు తానుగా చెప్పుకోలేదు. అమ్మాయి రావడం తన అదృష్టం, ఒకళ్ళ అమ్మాయి మిస్ అయితే తన దురదృష్టం అని తన మీద చెప్పుకున్నాడు. కాబట్టి ఎక్కడ కూడా ఎదురు వ్యక్తిపై వేలెత్తి చూపే గుణం అతనికి లేదు. ఇంకా మూడోది ఏంటంటే, అమ్మాయి పెళ్ళి అయిపోయింది, ఏం చేస్తానో బాధపడ్డాను, మళ్ళీ నా లైఫ్ను స్టార్ట్ చేశాను అంటే స్పోర్టివ్గా తీసుకున్నాడు. అక్కడితో జీవితం ఆగిపోయింది అనుకోలేదు. ఈ విషయాల్లో 3 విషయాల్లో గెలిచేసాడయ్యా. అందుకే 15 మెంబర్స్లోకి ఇతను వెళ్ళిపోయాడు.